దేశంలోనే తెలంగాణ ఆర్టీసీ నెంబర్ 1 గా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వరకు ఆర్టీసీ బస్సులో మంత్రి అట్లూరి లక్ష్మణ్తో కలిసి ప్రయాణించారు. స్కూల్, కాలేజీల సమయాల్లో ఎక్కువ బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. మహాలక్ష్మి పథకం తర్వాత పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కూడా కొనుగోలు చేశామన్నారు. సంక్షేమ శాఖల్లో స్కామ్ జరిగిందని హరీష్ రావు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2,000 కోట్ల స్కామ్ జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తామని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఉచిత బస్సు సౌకర్యం కలగజేయడంతో పాటుగా అప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించినటువంటి పెరుగుతున్నటువంటి రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడము, కొత్త రూట్లను వేయడము, స్థానికంగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అనేక మార్గాల్లో బస్సులు నడిపే కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్య 10,000 సంఖ్య దాటి ఇంకా ముందుకు పోతున్నటువంటి ప్రగతి వైపు దూసుకొని పోతా ఉన్నాం. మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక మహిళా సంఘాలను యజమానులుగా చేసి దేశంలో చరిత్రలో మొదటిసారి మహిళా సంఘాల ద్వారా బస్సులను ఆర్టీసీలో నడుపుకొని వాళ్లకు కిరాయిస్తున్నటువంటి ఏదైనా రాష్ట్రం ఉంది అంటే అది తెలంగాణ. అక్కసు ఎందుకు, అంత కుట్ర ఎందుకు అని అడుగుతున్నాను హరీష్ రావును. నేను అన్నగా నేను ఒక ఛాలెంజ్ విసిరినా కదా, నేను దానికి కట్టుబడినా. 2,000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ జరిగిందన్న మాట గిట్ట నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా పత్రం నేను ఇష్టానికి సిద్ధంగా ఉన్నా. అది నువ్వు మాట చెప్పాలి. అది ముగ్గురం రెడీ. నిరూపణ చేయకపోతే వాళ్ళు ఏమంటే జాలి చూపెడతాను మా మీద. జాలి అవసరం లేదు, ఆయన జాలి అవసరం లేదు.